ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను, మీరు 1 ఇయర్ పాటు రీఛార్జ్ ప్లాన్ అయితే మీరు వెంటనే ఇప్పుడైతే రీఛార్జ్ చేసుకోండి, లేకపోతే మీరు తర్వాత అయితే రీఛార్జ్ చేసుకోలేరు. అంతేకాకుండా మీరు ఏదైతే 5G ప్లాన్ యూజ్ చేస్తున్నారో అన్లిమిటెడ్గా ఫ్రీగా, అది ఇకపై నుంచి మీరైతే యూజ్ చేయలేరు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్, మీరు చూస్తున్నాను నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇలాంటి ఒక వీడియో చేస్తానని చెప్పేసి అసలు ఏ రోజు కూడా అయితే ఊహించలేదన్నమాట. సో చాలా మందికి థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయినట్టుంది. సో నిజమే అండి. సో జియో, ఎయిర్టెల్, అంతేకాకుండా విఐ వాళ్ళైతే రీసెంట్గా ఏవైతే వాళ్ళ ప్లాన్స్ అయితే ఉన్నాయో, సో 12% నుంచి 21% వరకు అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు ప్లాన్స్ పైన. సో బేసిక్స్ ప్లాన్స్ కావచ్చు, సో 3 months కావచ్చు, 2 months కావచ్చు, యాన్యువల్ ప్లాన్స్ కావచ్చు, ఈ విధంగా చాలా ప్లాన్స్ పైన వాళ్ళైతే మనీ అనేది ఇంక్రీజ్ చేయడమే జరిగిందనమాట. నాకు అనిపిస్తుంది ఏంటంటే కనుక, సో అతి త్వరలో ఎవరైతే ఈ టెలికామ్ బ్రాండ్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళైతే మన రక్తాన్ని జ్యూస్ లెక్క ఏదైతే రీఛార్జ్ రూపంలో మన డబ్బుల్ని తాగేస్తారని అనిపిస్తుంది అనమాట నాకైతే. సో కొద్ది రోజుల తర్వాత ఫ్యూచర్లో మనమైతే రీఛార్జ్ చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు కావచ్చు, ఎందుకంటే ఇంత హైలో ఉంటాయి కావచ్చు రీఛార్జ్ ప్లాన్స్లే. నాకు అనిపించింది ఏంటంటే, సో కొద్ది రోజుల తర్వాత ఒక మొబైల్ కొనే ప్రైస్కి మనమైతే ఆ ప్రైస్తోని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన రోజులు అయితే వస్తాయి కావచ్చు, ఎందుకంటే వీళ్ళు అనలైజ్ చేస్తున్నారనమాట. ఒకరిని చూసి ఒకరు వీళ్ళైతే ప్రైజెస్ అనేవి హైక్ చేసుకుంటూ పోతున్నారు. సో సామాన్య ప్రజలు ఏమైపోవాలి ఒక్కసారి కూడా ఆలోచించరా? హాయ్, సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో జోక్స్ అనే ఒక పార్టే. సో గైస్ ఏంటంటే ఈ వీడియోలో మనమైతే సో రీసెంట్గానే జియో, ఎయిర్టెల్, విఐ సో వీళ్ళ యొక్క బేసిక్ ప్లాన్స్ అంతే కాకుండా వీళ్ళ ప్లాన్స్ యొక్క ఛార్జెస్ అనేవి పెంచేశారనమాట. సో చాలా అంటే చాలా దారుణంగా వీళ్ళైతే పెంచేశారు. సో ఎందుకు పెంచారనేది ఒక చిన్న కారణమే చెప్తాను. వీళ్ళు పెంచడానికి కూడా సో వీళ్ళ కంపెనీ ఏదైతే టెలికామ్ కంపెనీస్ అయితే ఉన్నాయో వీళ్ళు స్టాక్స్లో కూడా వీళ్ళైతే లాస్లో అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు బేసిక్ హై టాప్స్ ఉన్న బ్రాండ్లలో మనకు జియో వస్తుంది, తర్వాత ఎయిర్టెల్ వస్తుంది, సో తర్వాత మిగతా బ్రాండ్స్ అయితే వస్తాయి కదా. సో వీళ్ళైతే సో ఇలా లాభాలని లేకపోతే వీళ్ళు నష్టాల్లో ఉన్న దాన్ని రికవర్ చేయడానికి కోసమే మనమైతే వీళ్ళ ప్లాన్స్ హైక్ చేస్తున్నట్టు వినిపి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో గైస్ చాలా మంది కూడా సో అమ్మాయి మామ పైన అయితే చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో నీకు పెళ్ళికి ఖర్చు అయిన దాని అంతా మళ్ళీ రీఛార్జ్ రూపంలో మా పై నుంచి తీసుకున్నాం అని చెప్పేసి చాలామంది సో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో అలానే జరుగుతుంది కావచ్చు, నాకు కూడా తెలిసి. సో గైస్, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే కనుక సో బేసిక్స్ ప్లాన్స్ కావచ్చు, 2 months ప్లాన్ కావచ్చు, 3 months ప్లాన్ కావచ్చు, యాన్యువల్ ప్యాక్స్ కావచ్చు, చాలా ప్రైజెస్ అయితే హైక్ చేశారనమాట. సో మీకు అయితే ఒక్కటే చెప్తాను నేను, సో మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి. మీరు జూలై 3rd నుంచి మీరైతే అసలు ఆ ప్రైజెస్ని మీరు రీఛార్జ్ చేసుకోలేరు అనమాట. అందరినీ అంటలేదు నేను, ఎవరైతే కొందరైతే వాళ్ళకే చెప్తున్నారు. మీరైతే 1 year ప్లాన్స్ లేదా 6 months లేదా 3 months ప్యాక్ అయితే రీఛార్జ్ అయితే చేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లాన్ ఏమవుతుంది మరి, సో రీఛార్జ్ చేస్తే అది వస్తుందా రాదా అని చెప్పేసి. అలా ఏం కాదండి. సో మీ ప్రజెంట్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడే మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక ప్రజెంట్ ప్లాన్ అయిపోయిన తర్వాత ఆ రీఛార్జ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట. సో మీరు అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చేసాక మీకు స్క్రీన్ ప్లే డిస్ప్లే కూడా చేస్తాను. నేను కొన్ని అయితే చెప్తాను అనమాట. సో నాకు అనిపించింది, ఎక్కువ అనిపించినవి చెప్తాను. సో బేసిక్ సామాన్య ప్రజలు ఎక్కువగా చేసే ప్లాన్స్లో వాటిపైన చెప్తాను అనమాట. సో ఫస్ట్ జియో గురించి మాట్లాడుకుందాం. బేసిక్ ప్లాన్ అయితే ఉందో మీకు 209 రూపీస్ ప్లాన్ 1 GB, దాన్ని వీలైతే 249 చేస్తారు. ఏదైతే మీకు 239 ప్లాన్ అయితే ఉందో సో దాన్ని అయితే 299 చేస్తారనమాట. 1.5 GB 299 ప్లాన్ ఏదైతే ఉందో సో దాన్ని 349 చేస్తారు 2 GB. 349 ప్లాన్ అయితే ఉందో దాన్ని అయితే 399 చేసేసారనమాట 2.5 GB. 399 ప్లాన్ డైరెక్ట్గా 449 చేసేసారు, అది 3 GB డేటా అనమాట. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక ఎవరైతే 2 GB రీఛార్జ్ చేసుకుంటారో లేదా 2 GB కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ట్రూ అన్లిమిటెడ్ 5G నెట్వర్క్ అనేది వస్తుందన్నమాట. సో మిగతా బేసిక్ ప్లాన్ వాళ్ళకైతే ట్రూ అన్లిమిటెడ్ 5G ఇకపై నుంచి మీకైతే రాదు. 2 months ప్లాన్ విషయానికి వచ్చేస్తే ఇంకా మనకైతే 479 ఉండేది, సో దాని మీద 579 తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మనకైతే 3 months ప్లాన్ 666 అయితే ఉండేది, సో దాన్ని వీళ్ళైతే 749 తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా యాన్యువల్ ప్లాన్ ఏదైతే ఉందో మనకైతే 3000 అయితే ఉండేది, సో 2999 ఉండేది. ఇకపై దీన్ని అయితే వీళ్ళు 3599 తీసుకొచ్చారనమాట. సో ఇంచుమించు ఒక 600 రూపీస్ ఈజీగా పెంచేస్తారని చెప్పుకోవచ్చు 1 year ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే కనుక. డేటా ఆడియన్స్ ఉంటాయి కదా 1 GB 2 GB, సో వాటిపైన కూడా వీళ్ళు పెంచేశారు అబ్బా, వాటిని కూడా వదలట్లేదు గైస్. సేమ్ ప్లాన్స్ మనకు సో ఏవైతే ఎయిర్టెల్ విషయానికి వచ్చేస్తే కనుక
మనకి ఏదైతే బేసిక్ ప్లాన్ 179 ఉందో సో దాన్ని వీళ్ళైతే 199 చేశారనమాట. 1.5 GB ప్లాన్ మనకైతే 299 ఉంది కదా, దాన్ని అయితే 320 కావచ్చు. ఈ విధంగా చాలా ప్లాన్స్ అయితే ఎగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకైతే యాన్యువల్ ప్లాన్ ఏదైతే ఉందో సో అది 3000 అయితే ఉండేది ఎయిర్టెల్లో కూడా. దీన్ని కూడా వీళ్ళైతే 3599 అయితే తీసుకొచ్చారు. సో అంతేకాకుండా డేటా యాడ్ ప్లాన్స్ మీరు బేసిక్ 1 GB మీకు 19 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి ఎయిర్టెల్ అయితే. సో దీన్ని 22 కావచ్చు. సో ఇంత కాకుండా ఏదైతే 2 GB కావచ్చు, ఏదైతే 4 GB డేటా వాటికి కూడా వీళ్ళైతే ప్రైజెస్ అయితే హైక్ చేశారనమాట. సో నాకు ఒక కామెంట్ అయితే చేయండి, మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఈ ప్రైస్ హైక్ చేయడం మీకు అసలు ఎలా అనిపించింది? అసలు చాలా ఎక్కువైంది అనిపించిందా, లేకపోతే వేరే బ్రాండ్కి బిఎస్ఎన్ఎల్కి మారిపోదామని చెప్పేసి అనిపిస్తుందా మీకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చానికి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.